ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్లో దోశ చేస్తున్నానండి. మీరందరూ ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో నాకు కామెంట్లో పెట్టండి. దోశ మీరు ఇంతకంటే బెటర్గా ఎలా వేస్తారో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఒక్క గ్లాస్ పప్పుకి 3 గ్లాసెస్ అయితే రైస్ వేసుకుంటాను. అది కూడా చిన్న రైస్ వేయొద్దు, మోటా చావల్ అంటాం కదా, దొడ్డు రైస్ అంటాం కదా, వాటిని వేయాలి. ఇంకా ఉంటే కొంచెం శనగపప్పు వేయండి. ఇంకా అందులో పల్లి కూడా కొంచెం వేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగా వస్తుంది. వేసే ముందర కొంచెం అందులో చక్కెర వేసుకుంటే కలర్ అయితే బ్రౌన్ కలర్లో వస్తాయండి. ఇగో నాకైతే బ్రౌన్ కలర్లో వచ్చాయి. నేను ఇప్పుడు చక్కెర వేయలేదు, కానీ బ్రౌన్ కలర్ వచ్చాయి. మనం మామూలుగా లైట్గా కొంచెం చక్కెర వేసుకుంటే దోశ కలర్ రాని వాళ్ళకి కొంచెం మీరు చక్కెర వేశారనుకోండి, అదైతే మంచి కలర్లో వస్తుంది. ఇవన్నీ నాకు తెలియదండి, మా మాస్టర్ గారు నేర్పించారు, మా హస్బెండ్. నాకైతే ఫస్ట్ తెలియదు ఎలా చేయాలనేది, తనైతే నేర్పించారు. నైట్లోనే మనం కొంచెం ఒక 2 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేస్తాం కదా, గ్రైండ్ చేసిన తర్వాత నైట్లోనే గ్రైండ్ చేసుకుంటే మార్నింగ్కి కొంచెం లైట్గా పులుపు వస్తుంది. పులుపు ఇష్టపడని వాళ్ళు ఏం చేయాలంటే అప్పుడప్పుడే వేసుకోవచ్చు. నేనైతే వీలున్నప్పుడు నైట్లో మిక్సీ పట్టుకుంటా, వీలు లేనప్పుడు ఆఫీస్ నుంచి రావడం లేట్ అయిందనుకోండి, నానబెట్టి మళ్ళీ చేయాలంటే కొంచెం లేట్ అయిపోతుంది. అందుకే ఏం చేస్తానంటే నైట్లో అప్పుడప్పుడే వేసేసి దోశ వేసుకుంటాను. ఇదిగోండి, ఇలా అయితే నాకు చాలా బాగా వస్తాయి దోశలు. అంత రౌండ్గా రావట్లేదులేండి, కానీ దోశ అయితే టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇందులో కావాలంటే పైన ఉప్పు కారం చల్లుకుంటారు, కొంతమంది ఎగ్ వేసుకుంటారు, కొంతమంది అట్లా మన ఇష్టానికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఈరోజైతే నిన్న లేట్ అయిపోయింది కాబట్టి పొద్దున్నే నైట్లో నానబెట్టుకొని పొద్దున్నే మిక్సీ పట్టుకొని వెంటనే వేసేస్తున్నా దోశలు. అయినా సరే మంచిగా వస్తున్నాయి. కొన్నిసార్లు సరిగా రావు అన్నమాట, నైట్లో వేసుకుంటే బాగా వస్తాయి, కొన్నిసార్లు బాగానే వస్తాయి. ఇప్పుడైతే బాగానే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.